ఓకే డాక్టర్ గారు, హ్యూమన్ ఆర్గాన్స్ని క్లోనింగ్ ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. క్లోనింగ్ అనేది ఏంటి అంటే, ఉదాహరణకు మన దగ్గర ఒక సెల్ ఉంది, దాని నుంచి మనం బ్రెయిన్ తయారు చేయాలనుకుంటాం అంటే కూడా ఛాన్స్ ఉంది. ఆ సెల్లులోంచి లివర్ తయారు చేయాలనుకుంటాం, అయినా సరే అవకాశం ఉంది. లేక కిడ్నీ తయారు చేయాలనుకుంటాం, దాన్నే మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. ఇక్కడ దగ్గర చూద్దాం, ఒక సెల్లు, దీన్నే స్టెమ్ సెల్ అంటారు. ఈ స్టెమ్ సెల్ దాంతోపాటు ఉదాహరణకు నర్వ్ సెల్ కలిపామనుకోండి, ఆ రెండు కలిసి మల్టిప్లై నర్వ్ సెల్స్ తయారవుతాయి, అంటే బ్రెయిన్ టైప్ ఆఫ్ టిష్యూ. ఇక్కడ చూద్దాం, ఇది మసిల్ టిష్యూ. మనకున్నటువంటి ఆది సెల్స్తో ఏ సెల్ అయితే కలుపుతామో అలాంటి ఆర్గాన్ మనకు వస్తుంది. దానికి కావాల్సిన షేప్ మనం తయారు చేసుకునే అవకాశం కూడా వస్తుంది. అయితే క్లోనింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రే గొర్రె. దాని పిల్లలు ఎట్లా ఉంటాయి? గ్రేగానే ఉంటాయి. జనరల్గా మన పిల్లలు మన కలర్లో ఉంటారు, ఎవరైనా కొద్ది కలర్ వస్తే కూడా ఓకే అనుకుంటాం. కానీ జనరల్ దీనికి ఒక తెల్లటి మిల్కీ వైట్ పిల్ల పుట్టాలనుకోండి, కష్టం. ఎందుకంటే ఇది ఎంతమంది కన్నా సరే ఇలాగే కంటుంటుంది, కొద్దిగా షేడ్స్ ఆఫ్ గ్రేలో ఉంటుంది. సో చేసే ప్రయోగం ఏంటి అంటే, ఒక గ్రే గొర్రె నుంచి తెల్ల గొర్రె తయారు చేయాలి. అవుతుందా కాదా? అయితే ఎలా చేయాలి? దానికి చేసినటువంటి ప్రయోగం పేరే క్లోనింగ్. క్లోనింగ్లో ఏం చేస్తారు చూద్దాం. నల్ల గొర్రె ఉందండి, నల్ల గొర్రెకు ఎగ్ ఉంటుంది. దాని గుడ్డు తీసుకొని అందులోంచి న్యూక్లియస్ తీసేస్తారు. తీసేసి తెల్ల గొర్రె యొక్క న్యూక్లియస్ దాంట్లో పెడతారు. పెట్టినప్పుడు తెల్ల గొర్రె ఫీచర్ దాంట్లోకి వస్తాయని. ఆ తర్వాత పుట్టే బిడ్డలు తెల్లగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లోనింగ్ వల్ల పుట్టినటువంటి ఇదేమో తల్లి గొర్రె, ఇంతకుముందు చూపించిన తల్లే, కానీ దాని పుట్టిన బిడ్డ ఇది తెల్లగా వచ్చింది. దీని పేరే డాలీ పార్థిన్. 1996లో పుట్టిందండి. ఇది క్లోనింగ్ ద్వారా పుట్టింది. అంటే ఏం చేశారు, ఈ గ్రే గొర్రె యొక్క కణాల్లోంచి న్యూక్లియస్ తీసేశారు. ఈ తెల్ల గొర్రె ఇంకోటి పెద్దది ఒక అడల్ట్ కావాలండి, తెల్ల గొర్రెది ఆ న్యూక్లియస్ వచ్చి దీని సెల్లో పెట్టారు. పెట్టడం వల్ల పుట్టే బిడ్డలంతా కూడా తెల్లదాని యొక్క బిడ్డలు పుడతాయి. కానీ పెరిగింది ఎక్కడ అంటే ఈ గ్రే గొర్రెలోంచి. అంటే ప్రతిసారి అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీరు అలా చేయాలా, లేకపోతే ఒకసారి చేస్తే సరిపోతుంది అంటారా? ఒకసారి సరిపోతాం, ప్రతిసారి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి దీని ఎగ్ తీసుకుంటాం, ఆ ఎగ్ని సెల్ న్యూక్లియస్ తీసేస్తాం, దానిలో ఉండే జీన్స్ తీసేస్తాం. తీసేసి ఏ జీన్స్ అయితే మనకు కావాలనుకుంటున్నామో, ఏ రంగు అయితే కావాలో ఆ రంగు ఉన్నటువంటి జీన్స్ లోపల పెడుతున్నాం. ఇలా పెట్టడం వల్ల వచ్చిన లాభాలు ఏంటి అది చూద్దాం. జనరల్గా ఇది ఎలా చేస్తారో చూద్దాం. దాన్ని న్యూక్లియస్ ట్రాన్స్ఫర్ అంటారండి. ఉదాహరణకు ఎగ్ సెల్ ఇంతవరకు చెప్పాను, ఎగ్ సెల్ ఇది నల్లగొర్రెది అనుకుందాం. నల్లగొర్రె యొక్క న్యూక్లియస్ మనం తీసేస్తాం. తీసేసి తెల్లగొర్రె దాన్ని పెట్టాలి. ఇప్పుడు మనం ఎలా పెడతారో చూద్దాం. ఎందుకంటే ఈ జరిగే దీన్ని న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటారు. న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ లోపల గమనం చూడండి, మెల్లగా దీన్ని న్యూక్లియస్ తీసేసుకున్నాం. తీసేసిన తర్వాత ఇది తెల్లగొర్రె యొక్క న్యూక్లియస్ అనుకుందాం, దాన్ని తీసి ఇందులో పెట్టాం. పెట్టిన తర్వాత ఈ సెల్లులో ఉన్నది ఏంటి అంటే తెల్లగొర్రె యొక్క న్యూక్లియస్, కాబట్టి తెల్లగొర్రె పిల్లనే పుడుతుంది. ఆ పుట్టినటువంటి దాని ఫీచర్స్ అన్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఇలాంటి న్యూక్లియస్ మనం పెట్టాం కాబట్టి. ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అమెరికాలో కానీ లండన్లో కానీ కొంతమంది నీగ్రోస్ ఉంటారు. నీగ్రోస్ ఏం అడుగుతున్నారు, మా బిడ్డలు మాకు నీగ్రోస్ పుడుతున్నారు, మాకు నీగ్రో బిడ్డలు వద్దు, మాకు తెల్ల పిల్లలు కావాలి అడుగుతున్నారు. జనరల్ తెలుపు అనేది రంగు ఎవరైనా ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాడ్యం అనుకోవచ్చు, లేక ప్రిఫరెన్స్ కూడా అనుకోవచ్చు. అందరూ తెల్లగుండాలని ఆశపడతాం. నా కలర్ కంటే మెరుగైతే బాగుండని రకరకాల క్రీములు పూసేసుకుంటున్నారు. అది నార్మలే. కానీ ఎవరైతే ఇప్పుడు కనేవాళ్ళు నా బిడ్డలు నాకు వద్దనంటే ఎట్లా, అది క్వశ్చన్ ఇక్కడ గమనించి చూడండి. నా బిడ్డలు నాకు వద్దు, నా బిడ్డలు నాకంటే బాగుండాలి, ఎలా ఉంటారు? నీ బిడ్డలే కదా అని ఒక ఫరోర్ స్టార్ట్ అయిందండి అమెరికాలో 2004లో. ఎప్పుడైతే నల్లగొర్రె నుంచి తెల్లగొర్రెని తయారు చేయగలిగారో ఆ తర్వాత మనుషులకు దురాశ పుట్టిందండి. నీగ్రోస్ అందరూ వచ్చి నాకు బ్లాండ్ పిల్లలు కావాలి, నాకు ఇప్పుడు నేను ఖర్చు అయిన పల్లె నేను పెట్టుకుంటాను అన్న తర్వాత ఇక నల్ల వాళ్ళకి నల్ల పిల్లలు వద్దు, పిల్లలు కావాలి, తెల్లవాళ్ళు కూడా తెల్ల పిల్లలు పుడుతున్నారు. ఇక ప్రపంచంలో ఇదంతా ఒక జాతిని అంతం చేసేటువంటి ప్రమాదం కూడా ఇక్కడ ఉంది. ప్లస్ డబ్బులున్న వాడే ఇది చేయగలుగుతారు కాబట్టి ఇక మళ్ళీ పేదరికంకి ధనవంతుల మధ్యలో ఒక గొడవ. కాబట్టి పార్లమెంట్లో ఈ డిస్కషన్ వచ్చిందండి, మీరు ఈ విధంగా మనుషుల్ని కనుక తయారు చేయగలిగితే అలాంటి అవకాశం ఇవ్వాలా వద్దా. ఆ టైంలో జార్జ్ బుష్ జూనియర్ ఉండేవాడు ప్రెసిడెంట్గా. ఆయన బిల్లు వచ్చిందండి, దీనికి క్లోనింగ్ పర్మిషన్ ఇద్దామా వద్దా. ఆయన మొత్తం స్టడీ చేశాడండి. నేను సైంటిస్ట్ అనుకుందాం, నేను ఒక సూపర్ స్పెషలిస్ట్ని. నాకు ఇవన్నీ ఎలా తెలిసినాయి అంటే నాకు ఇచ్చిన ట్రైనింగ్ బట్టి తెలిసినాయి. కానీ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్కి తెలిసే అవకాశం లేదు అని చదువుకున్నాడండి. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ చూద్దాం, ఇది నల్లగొర్రె, దీని యొక్క ఎగ్ తీసుకొని మెల్లగా దానిలోంచి జన్యు పదార్థం తీసేసాం. తెల్లగొర్రె న్యూక్లియస్ తీసుకొని దీంట్లో పెట్టాం. పెట్టినాక
పుట్టే బిడ్డల్ని మనం జాగ్రత్తగా పెంచాం. ఇది చూసిన తర్వాత మెజారిటీ సభ్యులు ఏం చేశారు అంటే ఇది మనుషులకు వర్తించకూడదు, మనుషులకు వర్తించేస్తే సమాజం అల్లకల్లో మొదలవుతుంది. మరి ఏం చేయాలి? ఇంత పెద్ద టెక్నాలజీ మనం చేయగలుగుతున్నాం. ఇది చూడండి, దీని పేరే డాలీ పార్థిన్ అండి. డాలీ పార్థిన్ ఈజ్ ఏ ఫేమస్ పాప్ సింగర్, బ్రిటిష్ సింగర్ అండి. ఆమె పేరు మీద దీన్ని పెట్టారు. ముద్దుగా ఉంటుంది ఆమె కూడా. ఈ గొర్రె కూడా చాలా ముద్దుగా ఉండేదండి పుట్టినప్పుడు. 8 years జీవించి చనిపోయింది. దాని కళేబరం అంటే దాని డెడ్ బాడీ ఇక్కడ ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్లోన్ యానిమల్. సో ఫస్ట్ క్లోన్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అలాంటి మనుషులు ఏమో తయారు చేశారా అంటే తయారు చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకరికి ఇచ్చామనుకోండి ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అదే జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐశ్వర్య అనుకుందాం, ఈమె లేకపోతే ఇంకొక మిస్ యూనివర్స్ అనుకుందాం, ఈమె ఫోటో తెచ్చి నా బిడ్డలు ఇలా ఉండాలి కావాలంటే నేను ఈ క్లోనింగ్కి డబ్బులు కట్టేస్తాను. సో అమ్మాయిలాగా ఉండకూడదు, నా పిల్లలాగా కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే ఈ ఫోటోలాగా ఉండాలి. అంటే ఇవన్నీ చూస్తుంటే వింతగా అనిపిస్తుంది. క్లోనింగ్ ఏమన్నా తప్పుదారి పడుతుందా? ఇక్కడ అబ్బాయిలు కావాలని కోరుకున్నారు అనుకోండి, వీళ్ళు జేమ్స్ బాండ్లు, నా కొడుకు జేమ్స్ బాండ్ లాగా ఎదగాలి కాబట్టి ఇప్పుడే వాడి జీన్స్ మార్చేసేయండి అని చెప్పి. ఇలా చేయడం చాలా కష్టమైనది, అందరికీ చేయలేనిది, ఇన్ప్రాక్టికల్. అంటే ప్రాక్టికల్ కానటువంటిది ప్రజలు అడుగుతున్నారు. అమెరికాలో జరిగినటువంటి ఒక వింత డిస్కషన్ ఏంటంటే ఇలాంటి చేయడం మొదలుపెట్టామంటే అందరికి మనం ఇవ్వలేము ఒకటి. అయినా ఈ ప్రయోగానికి ఖర్చు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక క్లోనింగ్ చేసి ఒక మనిషిని బయటకు తీయడానికి 5 కోట్ల ఖర్చు వస్తుంది. ఈవెన్ ఫర్ దమ్ ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే పాపులేషన్ చాలా క్రోర్స్లో ఉంటుంది. అందరికీ చేయలేరు, బ్లాక్సే కోరుకుంటున్నారు. అమెరికన్స్, వైట్ అమెరికన్స్ అడగట్లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మనుషులను మేము తయారు చేయలేమని చెప్పారు. తయారు చేయకపోతే ఏం చేయాలి? ఇప్పుడు కేవలం యానిమల్స్కి తయారు చేయండి. నెక్స్ట్ ఆర్గాన్స్ తయారు చేయండి. క్లోనింగ్ ద్వారా మీరు ఆర్గాన్స్ తయారు చేయండి. కాబట్టి ఆర్గాన్స్ ఎందుకు అంటే ఏ మనిషికైనా ఆర్గాన్ ఫెయిల్ అయినప్పుడు ఆర్గాన్ కావాలి, అతను బతుకుతాడు. తప్పితే నా కొడుకులాగా ఉండకూడదు, నా బిడ్డలాగా ఉండకూడదు, వాళ్ళందరూ కూడా మిస్ యూనివర్స్లో అయిపోవాలి అనడం అనేది ఒక ఫిలసాఫికల్, అది రాంగ్. అది సొసైటీలో జరుగుతున్నటువంటి ఒక అబెరేషన్, లేకపోతే ఒక తప్పిదం, మానసిక తప్పిదం అనుకోవచ్చు. లేక మనిషిలో ఉన్నటువంటి ఆ ఆశను ఎవరు ఉచ్చుకొల్పారంటే మనమే కొల్పాం క్లోనింగ్ చేసి. క్లోనింగ్ ఇలా చేయగలమని చెప్పి ఆ తర్వాత టోటల్గా హ్యూమన్ క్లోనింగ్ అనేది బ్యాన్ చేశారండి. మనుషుల్ని మీరు కోరుకున్న ఆ ఫీచర్స్తో పుట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. చాలా టాల్గా ఉండాలి, చాలా ఫేర్గా ఉండాలి, ముక్కు షార్ప్గా ఉండాలి, కళ్ళు గ్రీన్గా ఉండాలి, ఇవి ఏవి చేయకండి. కేవలం ఆర్గాన్స్ తయారు చేసుకోండి. ఈ టెక్నాలజీని వ్యర్థం కాకుండా, మనుషుల మధ్యలో గొడవలు కాకుండా ఇలా తయారు చేయండి. ఇది డైనోసార్ మనం ఓన్లీ సినిమాల్లో చూసాం, అది ఉండేదంట, తప్పితే మనం చూడలే, కానీ అది ఉండేది, నిజంగానే ఉండేది. దాన్ని తయారు చేయాలి. ఇప్పుడు ఒక లైవ్ డైనోసార్ ఎట్లా తయారు చేస్తాం అనేది క్లోనింగ్ ద్వారా చేయొచ్చని ట్రై చేశాను. ఎస్, ఇట్ క్యాన్ బి డన్. అందులో గొడవలు లేవు. ఒక యానిమల్ ఇట్లా తయారు చేసి చూపిస్తే ప్రజలు వింతగా చూస్తారు, మ్యూజియంకి వచ్చి చూస్తారు, లేక జూకి వచ్చి చూస్తారు. కానీ దీంట్లో మాకు డైనోసార్ కావాలని ఎవరు అడగరండి. అందువల్లనే ఇది డైనోసార్ యొక్క థై బోన్, ఫీమర్ అంటామండి, థై బోన్. ఇంత పెద్ద బోన్ ఉంది. ఈ బోన్ కణాలు ఉంటాయి, ఆస్టియోసైట్స్ అంటాం. ఆస్టియోసైట్స్ని తీసుకొని వాటి ద్వారా డైనోసార్ని తయారు చేయొచ్చు అని చూపించారు. చిన్న పిల్లలు తయారు చేశారండి. ఆ ఎగ్స్ని కూడా ఇక్కడ చూడండి, ఇది డైనోసార్. ఆ ఎగ్స్లోంచి చిన్న డైనోసార్స్ వస్తున్నాయి బయటికి. ఎందుకంటే క్లోనింగ్ ద్వారా ఒక యానిమల్ని తయారు చేయగలని చూపించారు. అలా ఉన్నటువంటి చిన్న దాంతో పెరుగుతున్నాయి ల్యాబ్లో. అయితే మనకేంటి లాభం? డైనోసార్తో మనం ఏం చేసుకుంటాం? ఏదో చూసుకుంటాం తప్పితే అంతకుమించి లేదు. కాబట్టి ఇక్కడ జరిగిన ప్రయోగం లోపల ఆర్గాన్స్ తయారు చేయడం చెప్పారండి. ఆర్గాన్స్లో ఏముంది? బ్లాడర్ పోయింది అనుకోండి, ఎవరికైనా మూత్రాశయం పోతే దాన్ని బ్లాడర్ తయారు చేయండి. ఇక్కడ చూడండి, బెలూన్, ఇది బెలూన్ పైన మూత్రాశయ యొక్క కణాలు పెడితే ఒక బ్లాడర్ తయారవుతుంది. తర్వాత బెలూన్ని తీసేసేయచ్చు, మధ్యలోంచి తీసేసుకొని ఈ చుట్టూ ఉన్నటువంటి గ్లోబ్ లాంటివి వాడుకోవటం. సో క్లోనింగ్ ఈ విధంగా ఉపయోగపడది. ఒక చెవిని తయారు చేయాలి, దీనికి తయారు చేసుకోవచ్చు. చెవికి షేప్ ఇవ్వచ్చు, చెవికి కణజాలను అద్దచ్చు, ఆ చెవిని ఎక్కడైనా మనం ఇంప్లాంట్ చేయొచ్చు. ఒక మనిషికి పోతే ఇంకో మనిషికి పెట్టచ్చు. దాని మీద పరిశోధన చేసుకోవచ్చు అండి. సో మనం తయారు చేసిన కణజాలం పనిచేస్తుందా లేదా అని ఇంపార్టెంట్. మనం రెడీగా ఉంటే అది ఫంక్షనల్ అంటే అప్పుడు మనం ఎవరికైనా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ క్లోనింగ్ కూడా ఓ 10 years ట్రయల్లో ఉన్నాయండి. ఇప్పుడు 6th year నడుస్తుంది. సో క్లోనింగ్ ద్వారా ఇంకో 4 yearsలో ఆర్గాన్స్ తయారు చేస్తే, ఇక్కడ చూడండి, ఇంతకుముందు చూసిన ఎలుక ఒక వీప్ మీద హ్యూమన్ ఇయర్ ఉంది. మనిషి యొక్క చెవిని చిట్టెలుక యొక్క వీప్ మీద పెట్టి అది బతుకుతుందా లేదా, దాన్ని రక్త ప్రసరణ అందుతుందా లేదా, ఇది తీసుకెళ్ళి మనిషికి పెట్టినప్పుడు అది అతుక్కుంటుందా లేదా, అక్కడ కుళ్ళిపోతుందా అనేది చూడడానికి చేశారు. అదృష్టవశాత్తు అది అతుక్కుంది. కొన్ని సంవత్సరాల పాటు ఇది మోస్తూనే ఉంది. ఎవరికైనా అవసరం వస్తే, ఇంకా చాలా చెవులు తయారు చేసి ఉన్నారండి, కాబట్టి ఎవరికైనా అవసరం వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఇది ఈ ఎలుక నుంచి చిన్న కట్ చేసేసి ఇయర్ బయటకు వచ్చేస్తుంది, దాన్ని మళ్ళీ కుట్టేస్తారు. దీనికి పెద్ద నష్టమే లేదండి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్తో తయారు చేసింది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, పెద్ద బరువేం ఉండదు. కానీ మనం తయారు చేసిన ప్లాస్టిక్ మెటీరియల్ ఒక హ్యూమన్ బాడీ లోపల లేకపోతే లివింగ్ యానిమల్ లోపల బతకగలుగుతుందంటే అద్భుతం అది.
ఎందుకంటే తయారు చేసింది మ్యూజియంలో పెట్టుకోవడానికి కాదండి, అది మనుషులకు వాడటానికి. వాడాలి. సో ఆ వాడడానికి ఉపయోగపడేటువంటి ఈ టెక్నాలజీ అద్భుతం అని చెప్పొచ్చు. ఒక కిడ్నీ కూడా తయారు చేశారు. ఆ కిడ్నీ తయారు చేసింది కూడా ఆ షేప్లో తయారు చేయడం జరిగింది. కిడ్నీలో ఫంక్షన్ ఏంటి అంటే ఎక్స్క్రిటరీ ఫంక్షన్, అంటే ఫిల్టర్ చేయాలి పనికిరాని వ్యర్థ పదార్థాలు. కానీ ఈ నెఫ్రాన్స్ అని తయారు చేసి ఒక ముద్దగా కట్టగలిగారు. దాని అవుట్లెట్, దానికి ఒక గొట్టం తయారు చేయాలి, అది బ్లాడర్ వరకు పొడుగా తయారు చేసి ఆ గొట్టం దగ్గర ఆగి ఉంది. సో కిడ్నీకి ఆ గొట్టంకి అనుసంధానం చేసిన తర్వాత అప్పుడు కంప్లీట్ కిడ్నీ తయారైందని, అది మనుషులకు పెట్టే అవకాశం ఉందని, వీటిని వందలాదిగా తయారు చేసే అవకాశం ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ సమయం లోపల హ్యూమన్ కిడ్నీ ఆల్సో ఈజ్ ఇన్ ది పైప్ లైన్. ఎవరు వరిగా అనక్కర్లేదు, కృత్రిమంగా ఆర్గాన్స్ తయారు చేసే అవకాశం ఉంది. అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే రోజులు తొందరలోనే ఉన్నాయి. అందుకోసం వెయిట్ చేద్దామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.